నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు ఒకసారి మనం చూసుకుంటే, మహారాష్ట్రలో మహాయతి కూటమి, ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్న పరిస్థితి. సో, ఇటు మహావికాస్ అఘాడీ కూటమి, కాంగ్రెస్ నేతృత్వం ఉన్న కూటమి వెనుకంజలో ఉంది. సో, ఈ ట్రెండ్స్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్, మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ ఫలితాలు మీరు కూడా చూస్తూనే ఉంటుంటారు. ఏంటి సార్ అసలు మహాయుతి కూటమి 200 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అసలు ఏంటి అసలు? అది ఆధిక్యతే కాదు, చాలా క్లీన్ స్వీప్ గా ఉంది. స్వీప్ మహారాష్ట్ర క్లీన్ స్వీప్ చేస్తుంది కూటమి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఆడిన గేము, ఆ గేమ్ హిందువుల్ని ఏకం చేయటం, వాళ్ళ ముస్లిం ఓట్లు ముస్లింని పోలరైజేషన్ చేయాలని అన్ని ప్రజల్లో బాగా దెబ్బ కొట్టింది. ప్రజల్లో ఒక అసహ్యత ఏర్పడింది కాంగ్రెస్ కూటమి మీద. ప్లస్ శరద్ పవార్ లాస్ట్ టైం 2019 లో శరద్ పవార్ ఆడిన గేము, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఉద్ధవ్ ఠాక్రేని చేసి గేమ్ కూడా ప్రజల్లో ఒక విముఖత ఏర్పడింది శరద్ పవార్ మీద. శరద్ పవార్, అందుకని శరద్ పవార్ కూడా పార్టీ మరీ అధ్వానంగా వెళ్ళిపోయింది. ఇతను అటు హిందువులు ఓట్లు కాదు, ముస్లిం ఓట్లు కాదు. ఉద్ధవ్ ఠాక్రే హిందూ ఓట్లు పోయినాయి. ఎందుకంటే అతను సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు రామాయణ దర్శనానికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు శివసేన అంటే బాల్ ఠాక్రే గారు స్ట్రాంగ్ హిందూ. ఆయన ఆధార్లో వచ్చిన ఈయన యాంటీ హిందూగా మొదలయ్యాడు. సో యాంటీ హిందూగా మొదలయ్యేటప్పటికి ఈ హిందువులు టోటల్ గా బాయ్కాట్ చేసినట్టు అయింది. ఇప్పుడు హిందువులు ఏకం అవ్వాలి, ఒకటవ్వాలి, ఐక్యంగా ఉండాలి అన్నదాన్ని తప్పు పట్టాడు ఉద్ధవ్ ఠాక్రే. అదే ముస్లింస్ ఓటు కావాలి, ఓటు జిహాద్ అంటే దాన్ని సమర్థించారు. ఇది ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏర్పడింది. ఇదేమో బాల్ ఠాక్రే గారు గడుపును పుట్టాడు, ఇదే మనిషి అన్నట్టు. అందుకనే బాగా అర్థంగా శరద్ పవార్ది లాస్ట్ టైం అతను ప్లే చేసిన గేమ్, అప్పుడు చాణక్య అన్నారు, మేధావి అన్నారు. అది ప్రజల్లో అసహ్యత, విముఖత ఏర్పడింది. వీళ్ళు ఎటు పడితే అటు వెళ్తారు, ఒక ఇది లేదు, ఓన్లీ అధికారం కోసం గేమ్ ప్లాన్ తప్పితే వీళ్ళకి అనేది ఆయన మీద ఒక లేక అంత అధ్వానంగా పోయేది కాదు. ఇప్పుడు 100 ఇద్దరు కలిపి 200 మార్క్స్ దాటుతారు ఇవాళ మహారాష్ట్ర. 280 సీట్లు ఇద్దరు కాంగ్రెస్ 200+ వచ్చేస్తారు. అంటే ఇక్కడ ప్రజలు మహాయుతి కూటమినే ఎందుకు పట్టం కట్టారంటారు? ఎందుకు పట్టంటే మోడీ ఇది చూశారు. ప్లస్ ఈ 4 ఏళ్ళు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా చూశారు కదా. అనేకంగా ఆగిపోయి ఉన్న ప్రాజెక్టు మహారాష్ట్రలో ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి చేయని ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అనేకన్ని ఫినిష్ చేసి లైన్ లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, షిండే ప్రభుత్వం. షిండే ప్రభుత్వం ప్రజల్లో పనిచేస్తున్నారు, బాగా చేస్తున్నారు. శుభ్రం ఇప్పుడు 60 స్టార్ట్ చేసి నెహ్రూ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఫినిష్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఫినిష్ చేశారు. అట్లా 4 ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మహారాష్ట్ర ప్రజలకు అవసరమైన ఎప్పుడో ఉన్న ప్రాజెక్టు వీళ్ళు కంక్లూడ్ చేయటం, ఫినిష్ చేయటం, ప్రజల్లో ఒక పాజిటివ్ నోట్ కనపడుతుంది. వీళ్ళు బాగా చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఈ కేవలం ఉద్ధవ్ ఠాక్రే అనేవాడు సీఎం కాంబినేషన్ లో కూడా అగాడి వాళ్ళ దిండు కూడా తను నాకు సీఎం అయితే అలయన్స్ అంటాడు. ఆ సీఎం పదవి కోసం పాకులాడటం తప్పితే అతను ప్రజల కోసం పాకులాడింది అనేది కనపడలా. వీర సావర్కర్ని, శివాజీని కాంగ్రెస్ తప్పుపడుతున్నా మాట్లాడలేదు. అది ప్రజలు శివాజీని విమర్శించినప్పుడు మాట్లాడలేదు, ఔరంగజేబుని పొగుడుతూ ఉంటే ఖండించలేదు. ఇది ఎక్కడ శివసేన, ఇది ఎక్కడ శివసేన కాదు, ఇది బాల్ ఠాక్రే శివసేన కాదు ఇది అన్న ప్రజల్లో బాగా దృఢంగా ఏర్పడిపోయింది. అందుకనే నెగిటివ్ వచ్చేసింది. కాంగ్రెస్ సరే కాంగ్రెస్ టోటల్ గా దేశం మొత్తం మీద రిజెక్ట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అనేది పనికిరాని పార్టీ, ఏ సిద్ధాంతం లేదు, దేశానికి ద్రోహం చేసే
శత్రు దేశాలతో చేతులు కట్టే పార్టీ అది. చైనాతో చేతులు కలుపుద్ది, పాకిస్తాన్ వాయిస్ మాట్లాడుద్ది. కాంగ్రెస్ అనేది ఈ దేశానికి పనికిరానిది, ఈ దేశానికి అరిష్టమైన పార్టీ అనేది వరుసగా మన ఏమంటే వాళ్ళు ఈ రెండు ఇక్కడ దేశం మొత్తం మీద అదే కాంగ్రెస్ బతుకు అంతే అనుకుంటా. ఓకే, ఇప్పుడు సార్ ఇక్కడ విషయం ఏంటంటే మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? రేపు భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ అధిష్టానం అనే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అధిష్టానం ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని తప్పించి రెండో కృష్ణుడు తీసుకురావాలని ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. అది రెండో కృష్ణుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో కృష్ణుడిగా రెడీ చేశారు. సో అది ఎప్పుడు ఆ స్టెప్ తీసుకుంటుందో అప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బూతులు దిక్కినోడు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటలేదా, రేపు అతను తన వర్గాన్ని తీసుకొచ్చేసి విడదీసి పార్టీని ప్రభుత్వాన్ని పడగొడతాడు. అప్పుడు పరిస్థితిని బట్టి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఈ దీంట్లో వాళ్ళ వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి అక్కడికి ఏదో వెళ్ళిపోయి నానా బీభత్సంగా 44% ముస్లింలకి పర్సంటేజ్ అని రిజర్వేషన్లు అని పిచ్చివాగుళ్ళని వచ్చాడు ఆయన. జనాలు సరైన బుద్ధి చెప్పారు. నీకు ఇక్కడే తెలంగాణలో రిజర్వేషన్ పైన కోర్టులో ఉంది, కోర్టు దాన్ని అభివృద్ధి చేశారు, మళ్ళీ చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్లి మహారాష్ట్రకి వెళ్ళిపోయి ఈయన పెద్ద పుడికిలాగా 4% మేము వస్తే 4% తీసుకొస్తాం, ఫాల్స్ ప్రామిస్ అన్ని చేశారు. జనాలు నవ్వుకున్నారు, కామెడీ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారాన్ని కామెడీ కింద ట్రీట్ చేసుకున్నారు అక్కడ ప్రజలు. ఎక్కడ నుంచి వచ్చాడు, తెలంగాణ నుంచి వచ్చాడు, కామెడీ చేసిపోయారు అనుకున్నారు తప్పితే ఒక నాయకుడు మాటలు గాను. ఎందుకంటే అన్ని అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడారు అక్కడికి వెళ్ళి ఆయన. అందువల్ల ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం అంటే ఏ ప్రభావం అవసరం లేదు. కాంగ్రెస్ కి ఏంటంటే వాళ్ళకి ఉన్నాయి రెండు, ఇప్పుడు డబ్బున్న స్టేట్లు రెండు, ఈ రెండు స్టేట్ల నుంచి వాళ్ళకి అధిష్టానానికి మూటలు అందాలి, మూటలు అందిస్తున్నారు. అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ అందించాడు బాబు. మన మహారాష్ట్ర ఎలక్షన్ కి ఇక్కడ రేవంత్ రెడ్డి అందించాడు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అందుకనే బాబు మూసి 6500 కిలోమీటర్లు దీంట్లో నీళ్లు వచ్చేస్తా ఉంటే అక్కడ ఊరంతా చుట్టూ తీసుకురావాలని చెప్పి దాని ప్రాజెక్ట్ కాస్ట్ పోయిస్తానికి దానిలో కమిషన్లు, కాంట్రాక్ట్ కమిషన్ల కోసం, హైడ్రా ఒక బిల్డర్స్ దగ్గర నుంచి కమిషన్ల కోసం అని ఇలాగ వాళ్ళు ఆయన డబ్బుల మీద దాదాపు రేవంత్ రెడ్డి సమస్య ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా బలమైన ఘనమైన సూట్ కేసులు అందించాలి అతను కలిసానికి. అది అందించగలిగితే ఉంటాడు, లేదంటే కోమటిరెడ్డి డామినేట్ చేసుకు వెళ్ళిపోతాడు. కోమటిరెడ్డి ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్ గా చేసినవాడు, కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నవాడు, కొన్ని పెద్ద పరిచయాలు ఉన్నాయి, పెద్ద సూట్ కేసులు రెడీ చేయగలడు. రేవంత్ రెడ్డి అల్లప్రసాద్ మినిస్టర్ కూడా కాకుండా సీఎం అయ్యాడు, తంతేగాళ్ళు బుట్లో పడ్డాడు. కనుక ఈయన అంత బలపడినే లేదు. సో ఇప్పుడు పదవిని పెట్టుకుని వసూళ్లు జరుగుతున్నాయి. ఆ వసూళ్లు అతను కోమటిరెడ్డి డామినేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు, ఎందుకంటే కోమటిరెడ్డి ఆల్రెడీ చెప్తున్నాడు, నాకు సోనియా గాంధీ చెప్పింది, సోనియా గాంధీ నువ్వే ముఖ్యమంత్రివి, అనుకూల పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసా, నీ టర్మ్ వస్తుంది, నువ్వు వెయిట్ చేయి, నీ సమయం నీకు ఉంది అని చెప్పింది అని అతనే చెప్పాడు. సో ఆ సమయం ఎప్పుడు ఈ డిసెంబర్ తర్వాత లేకపోతే ఇంకొక 6 నెలలు వస్తారా? వాళ్ళ ముగ్గురు ఉన్నారమ్మా, ముగ్గురు కృష్ణులు రెడీ చేశారు. ఫస్ట్ ఇతను అయిపోయినాక 2 కృష్ణులు రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బట్టి విక్రమార్క ఛాన్స్ ఆఖరులో. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ ముందు 1.5 year ముందు అతను చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామనే ఒక రాజకీయ క్రీడ కోసం అప్పుడు చేస్తారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామనే మాట కోసం. సో అతను 3వ కృష్ణుడే. 2వ కృష్ణుడు ఇప్పుడు కోమటిరెడ్డి ఎప్పుడు వస్తాడు అనేది వెయిట్ అండ్ సీ అనమాట. ఆ పరిస్థితి చాలా అలకలోనే ఉంటుంది. రాబోయే కాలంలో అనేక విన్యాసాలు చూడగలం మన కాంగ్రెస్ విన్యాసాలు. ఓకే, థ్యాంక్ యూ సార్.